బ్రేక్ న్యూస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఓవైపు వందల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే నల్గొండ గడ్డపై ఉన్న ఉదయ సముద్రం ఎండిపోతుందన్నారు. ఇంకా ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం విచారణ అంశాన్ని సీబీఐకి అప్పగించడం పైన సెటైర్లు వేశారాయన. తెలంగాణ పోలీసుల అత్యంత సమర్థులైన సీబీఐకి కాళేశ్వరం కేసు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందన్నారు. ఎప్పటికైనా కోమటిరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే వాళ్లే అంటూ ఆరోపించారు జగదీష్ రెడ్డి. మరి ఆయన వాటర్ నీళ్ళలో కలిపిండో, నీళ్ళలో వాటర్ కలిపిండో, మరి ఏం కలిపి మాట్లాడిండో కానీ ఎంత సిగ్గుమాలిన పని అంటే, ఎస్ఎల్బీసీకి మళ్ళీ పోదాం రేపో ఎల్లుండో. ఒక దిక్కు గన్ని వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. నల్గొండ గడ్డ పైన ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం ఖాళీగా ఉంది. ఒక గళ్ళ దునుకొచ్చి సిగ్గు లేకుండా ఇంకా మేము ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం, మేము ఏందో చేస్తాం. చచ్చిపోయిన శవాలను తీయడానికి దిక్కు లేదు ఇప్పటివరకు. బహుశా ప్రపంచంలో ఏడ ఉండదు గింత సిగ్గుమాలిన, గింత చేతగాని గింత ప్రభుత్వం. చనిపోయిన శవాలను కూడా బయటికి తెలియని ప్రభుత్వం. ఇంకా అంటే మేము ఏందో చేస్తాం, ఏందో పీకుతాం, ఏందో ఏం మాట్లాడండి అలా సిబిఐకి ఇచ్చి ప్రధానమంత్రిని కలుస్తా అని. ఓకే, తప్పకుండా నువ్వు నీ ముఖ్యమంత్రి ఇద్దరు ప్రధానమంత్రి పార్టీలు జరగటం ఎప్పటికైనా మాకు తెలుసు ఆ సంగతి. దాని కొరకే లైన్ ఏర్పాటు చేసుకుంటున్నావు. పోయినప్పుడల్లా గడ్కరీని కలిసి వచ్చాడు నువ్వు, నీ ముఖ్యమంత్రి రహస్యంగా అమిత్ షాను ఇంకోని కలిసి వచ్చాడు. ఎప్పటికైనా మీరు అందులో పోవాల్సిన వాళ్ళే ఇద్దరు, అందులో సందేహం ఏం లేదు. సిబిఐకి ఇచ్చిన వెంటనే ఇవ్వాలి. ఎందుకు మీరు